హాయ్ అందరికీ. నా పేరు వెంకటమ్మ. మా వారి పేరు రమేష్. మా వారు కార్ నడుపుతాడు. నేను ఆల్రెడీ జాబ్ చేస్తాను. ఇది పెట్రోల్ పంపులో చేస్తాను. నాకు 20,000 వస్తాయి. ఇక్కడికి రావడానికి మా వారే తీసుకొచ్చాడు. ఆల్రెడీ నేను డ్యూటీకి తయారయ్యాను, పోతానని. లేదు మీటింగ్ ఉంది ఇక్కడ అన్నది. నెక్స్ట్ పోయిన వారంలో ఇక్కడ ట్యాంక్ బండ్ సైడ్ అయింది ఇక్కడ మీటింగ్. అయితే అక్కడికి రమ్మన్నాడు నన్ను. అంటే నేను రాను, నువ్వే వెళ్ళిపో, నేను నెక్స్ట్ తర్వాత వస్తే ఎప్పుడైనా అంటే సరేనా. ఆ రోజు ఆయన ఒక్కడే వెళ్ళిండు. ఈరోజు కన్నా రెడీ అయినాక పోదాం అన్నాడు. ఆడికి నేను రానన్నాడు. సరిగా పోని బలవంతం చేస్తున్నాడు కదా, వచ్చేసింది ఇక్కడికి. అందులో ఇంకోటి ఏంటంటే అన్నను నేను చూడడం యూట్యూబ్లో చూశాను ఎక్కువ. మా వారు ప్రతిరోజు పెడతాడు, దాన్ని ప్రతిరోజు పెడతాడు, వింటాడు. నేను కానీ వింటుంటాను. కానీ ఈరోజు మాత్రం ప్రత్యక్షంగా చూశాను నేను అన్నను ఈరోజు. అందులో ఇంకోటి ఏంటంటే మా వారు అసలు మూఢనమ్మకాలు అస్సలు నమ్మడు. ఆయన ఎప్పుడో మారిపోయాడు, చాలా రోజులు అవుతుంది. ఇంకోటి మా అత్త, మా మామ, మా పెళ్ళైన కొత్తలోనే వాళ్ళు క్రిస్టియన్స్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఓన్లీ ఉన్నదంటే నేను కానీ 3 years అవుతుంది నేను ఇంట్లో దీపం పెట్టక. ఎందుకో మా ఇంట్లో నేనున్న ఇంట్లో చెదలు వచ్చేసింది. ఫొటోస్ కన్నా చెదలు పట్టిన తర్వాత నేను తీసి పక్క పెట్టేసిన. తర్వాత పెడదాంలే, మంచిగా పెడదాం అనేసి పెట్టేసిన. 3 years అవుతుంది నేను దీంట్లో దీపం పెట్టగా. మధ్యలో మా మామగారు చనిపోయిన తర్వాత కన్నా పెడదాం అన్న. మా మామగారు చనిపోయి కానీ 1 year అవుతుంది, అయినా నేను పెట్టలేదు. సరే ఇంట్రెస్ట్ అనిపిస్తలేదు నాకు, పెట్టాలి అనేది ఇంట్రెస్ట్ లేదు. ఇక మా ఆయన అయితే అసలే నమ్మడు, మనం ఏం చెప్పినా నమ్మడు. వాళ్ళు అసలు నమ్మరు. ఇక నమ్మేదంటే నేనే. ఇది కానీ నాకు కానీ ఇంట్రెస్ట్లు తక్కువ అయిపోయింది. ఇక్కడికి అన్న వచ్చిన తర్వాత ఇక్కడ లొకేషన్ చాలా బాగుంది. మీ అందరితో మాట్లాడడం, ఇక్కడ తినడం అనే ఈ లొకేషన్స్. నా కొడుకు అయితే చాలా ఇష్టం ఇలాంటి లొకేషన్ అంటే. ఫుల్ ఎంజాయ్ చేస్తాడు, చాలా ఎంజాయ్ చేస్తాడు. ఇక నా కొడుక్కి నా బిడ్డే స్వప్న మాదిరి. నా కొడుకు పేరు సంజయ్. నా బిడ్డ వచ్చేసి 2nd year. ఇప్పుడు ఆల్రెడీ బీబీ నగర్లో హాస్టల్లో ఉంటుంది. అబ్బాయి మాత్రం మా దగ్గర ఉంటాడు. ఇక ఇక్కడ బాగుంది. మీ అందరిని చూసిన తర్వాత నేను ఎందుకు రాలేదు 3 days నుంచి, ఫస్టే ఇక్కడికి వస్తే బాగుంటుండే కదా, ఈరోజే తీసుకొచ్చాడు మా ఆయన అనిపిస్తుంది. మిమ్మల్ని అందరిని చూసిన తర్వాత ఇక్కడ బాగుంది లొకేషన్స్, ఇవన్నీ స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ చాలా బాగుంది, నాకనే నచ్చింది. కాకపోతే ఏంటంటే ఇవన్నీ నమ్మకపోవడం అనేది మన దృష్టిలో ఉంది. నేను కన్నా చాలా నాకు అన్నీ తెలుసు. ఒకప్పుడు ఒక 1 year ముందు నాకు అన్నీ తెలిసిపోతుండే. ఎలా అంటే మా వారి ఇంట్లోకి రాగానే తండ్రితో పాటు ఏమైనా వచ్చుంటే నాకు అట్లా ఇమ్మీడియట్లీ నాకు తెలిసిపోతుండే. అక్కడ 10 years నాకు అట్లా తెలిసిపోయింది. ఏదైనా వచ్చిన తర్వాత ఫలాని ఎక్కడో పోయిండు, తనంట ఇది వచ్చింది అనేసి నాకు తెలిసిపోతుండే. కానీ ఈ మధ్య నాకన్నా తెలియడం లేదు, 1 year అవుతుంది. సరే తెలియకున్నా పర్వాలేదు, నాకు తెలిసి నేను భయపడుతున్నాను నేను దాని గురించి. అయినా నాకు తెలియకుండా నాకు రాకున్నా బాధ లేదనిపిస్తుంది నాకు. ఇక నేను కానీ అవన్నీ ఏం నమ్మదలుచుకోలేదు. చూద్దాం, ఒకవేళ నాకు ఇంట్రెస్ట్ ఉంటే నేను పూజ చేస్తాను, లేకపోతే చెయ్యను. అది అందరికీ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. నా పేరు కవిత, మా ఆయన పేరు నరసింహులు, నా బిడ్డ పేరు ఝాన్సీ లక్ష్మి. మా ఆయన పెళ్లి చేసుకున్న నుంచి ఈ బైరి నరేష్ అన్న గురించి తెలుసుకున్నా. అప్పటి నుంచి దేవుళ్ళని మొక్కుతలేను నేను. అప్పుడు చాలా మొక్కేదాన్ని దేవుళ్ళని, ఇప్పుడు మొక్కట్లేదు. అయితే మా గౌతమ్ బుద్ధుడు చనిపోయిన ఉండే, అప్పుడు వచ్చింది నరేష్ అన్న మా ఇంటికి. అప్పటి నుంచి మాకు పరిచయం అన్న. చంద్రపేటలో మీటింగ్ అయితే ఇట్లా పోయినాము. అక్కడ నుంచి అన్న గురించి తెలుసు ఎక్కువ. అట్లానే ఈ మీటింగ్కి ఇట్లా వచ్చినాం. ఆయన ఇక ఈ బుద్ధిస్ట్ మతంలోనే ఉంటాడు ఎక్కువ. చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ చిన్న ఉన్నప్పుడే చనిపోయిందంట. అంటే ఆమెకి ఏదో వ్యాధి వస్తే దేవుని మొక్కాలి, ఈ దేవుడి కోడిని కొయ్యాలి, మేకను కొయ్యాలంటే అన్ని కోసినా కానీ ఆమె బ్రతకలేదట. అప్పటి నుంచి దేవుని నమ్మాడు. మేము ఇక మా ఆయన ద్వారా నేను నమ్మట్లేదు. ఆయన గురించి ఆయన దాంట్లోనే పాటిస్తున్నా. బైరి నరేష్ అన్న గురించి తెలిసి నుంచి ఇంకా పాటిస్తున్నాం మేము.
ఇక అదే ఫాలో అవుతుంది. కానీ అన్నను యూట్యూబ్ ద్వారా మా ఆయన ద్వారా ఎక్కువ తెలుసుకున్నా కానీ మేము దేవుళ్ళని మొక్కం అస్సలు. మేము దేవుళ్ళ ఫోటోలే లేవు మా ఇంట్లో. అంబేద్కర్ ఫోటో, జ్యోతిరావు పూలే ఫోటో. నేను ఎక్కువ చదువుకోలేను ప్రస్తుతానికి. ముందు 7th క్లాస్ చదివినా, అంతకే తెలుసు. కానీ అన్న ఇక మా ఆయన ద్వారానే నడుస్తాయి. ఇక నేను